విక్రయించాలనుకునే వారికి ప్రవేశం నిషేధించడమైనది. ఈ హెచ్చరికను దాటి వచ్చిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడును. ఎవడ్రా పైన? ఎప్పుడెక్కా? ఊరి నుంచి పారిపోయి వచ్చావా? బతకడానికి వచ్చానన్నయ్య. మిర్చి సైజులో లేవు, మిర్చి ఆటలో బతకడానికి వచ్చావా? ఎవరది? ఎవరో తెలియట్లేదన్నయ్య. దిగమని చెప్పు. దిగు దిగు. రేయ్, ఈ కోరుకులు చచ్చిపోతే మీ అమ్మా నాన్నకి సమాధానం ఎవరు చెప్పాలి? నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరన్నయ్య. ఇదిగో పట్టుకో. తెల్ల చొక్కా వేసుకొని స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో తెల్ల చొక్కా వేసుకొని ట్రేడింగ్ చేయాలా? ఓ బయట కూరగాయల మార్కెట్లో ఏదో పని ఉంటే చూసుకోపో. వెళ్ళరా. ఎంత అన్నయ్య? 50 పైసలు రా ఒకటి. 10 ఇచ్చా అన్నయ్య. గోనన్నయ్య కొసరి. జై బజరంగబలి. ఎంతరా? ₹1 అన్న. బాబాయ్ నిమ్మకాయ ఎంత? ₹1. అక్కడ 50 పైసలు చెప్తుంటే నువ్వు రూపాయి చెప్తున్నావు. అమ్ముడు పోయిన సరుకులు పావులా కూడా అమ్ముతారు. లాస్ట్ 10 తీసుకుంటే తీసుకోలేకపోతే జరగానయ్యా. లాస్ట్ 10. ఇదిగోరా బాబు, ఇంటికి వెళ్తే మా ఆవిడ కూరగాయలు కొనడం కూడా చేత కదని తిడతది. మంచి చూసి ఇవ్వు. తీసుకో అన్న, అన్ని మంచియే. నిమ్మకాయలు కావాలి. రూపాయికి ఒకటి. పర్వాలేదు. నిమ్మకాయలు 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 నిమ్మకాయలు. మళ్ళీ ఏం చేస్తున్నాడు వీడు? కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ. రండి కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ అక్క. ఇదేట్రా మా నూరకాయలాగే ఉన్నాయిగా. కోసి చూడక్క, కాశ్మీర్ కనిపిస్తది. రేట్ ఎంతరా? ₹1.5 ఒక్కోటి. ఏంటి పావురం, ఇవాళ వ్యాపారం బాగా జరిగినట్టుంది. ఎవడరా నువ్వు? చూస్తే ఊరికి కొత్తలా ఉన్నావు. నీ పేరేంటి? వైట్. బయట ఎవడు పెట్టాడ్రా? నేనే వ్యాపారస్తుని కదా. ₹5 వచ్చి ఎన్ని లాభాలు, ఎన్నెన్ని అబద్ధాలు. వ్యాపారం అంటే ఎంతే కదన్నయ్య. అమ్మడానికి 10 చెప్తాం. అందులో 6 అబద్ధాలుంటాయి, 4 నిజాలుంటాయి. ఆ? వదిలేస్తే యార్డ్లో షాపే కొనేసేటట్టున్నావే. షాపులకి ఇప్పుడు మనకి ఎందుకనయ్యా? మరి మొత్తం యాడ్నే వేయాలన్నయ్య. యార్డ్నే వేలేస్తావా? యార్డ్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఆదికేశవులు అయ్యగారు. ఈ యార్డ్కి ఆయనే చైర్మన్. అయ్యగారిని చూడరా ఎంత సింపుల్ గా ఉన్నారు. గమ్మున కూర్చోండి. అయ్యగారు పొగడతలచ్చు. సరుకు అమ్ముడయ్యేంత వరకు రైతు ఎండలో వానలో కష్టపడకూడదని వాళ్ళు ఉండడానికి మార్కెట్లో విశ్రాంతి భవనం కట్టించాడ్రా. అంతేకాదు ఉచిత భోజన పథకం కింద సరుకు తీసుకొచ్చే ప్రతి రైతుకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నాడ్రా. అయ్యా నాకు ముద్ద పెట్టు. ఇంగిలయ్యా వద్దయ్యా. ముద్ద పెట్టండి అయ్యా. అది చాలా బాగుంది. అమ్మయ్యా, మీకు ఇది పెడుతున్నాను, బాగుందా లేదని టెస్ట్ చేయడానికి వచ్చాను. మీరుండగా మాకేం కావాలయ్యా? ఇదిగో, రైతులకి ఇలాంటి మంచి భోజనం మెయింటైన్ చేయాలి. తేడా వచ్చిందో తేడా రాదయ్యా, అంతా మీ చలవనయ్యా. చూసావా ఎంత మంచి ఆయన? అలాంటి పెద్ద మనిషి చైర్మన్ గా ఉన్న ఈ మార్కెట్ ని నువ్వు ఏలాలనుకోవడం తప్పు కదరా. తప్పేం కాదా? నిమ్మకాయలు 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 నిమ్మకాయలు, తాజా తాజా నిమ్మకాయలు నిమ్మకాయలు. రోయ్ కుత్తేసరిపోతాడు నీ అబ్బా. ఏం కూర్చోరు? నష్టం ఎవరిని అడగాలరా? ఎవరిని అడుగుతున్నావురా? నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగాలరా? ఏమైందిరా నీకు? ఇంత చిన్న విషయానికి మీరెందుకయ్యా, మేము చూసుకుంటాం కదా. మార్కెట్ లో చిన్న తప్పు జరిగిన అయ్యగారు భరించలేరురా. సారీ చెప్పు. అయ్యా కుట్టాడయ్యా. అయ్యా ఇక్కడ అందరు వ్యాపారస్తులే కదయ్యా, నష్టం వస్తే అలా వదిలేస్తారయ్యా.
నష్టం వచ్చిందని అడిగితే కొట్టడానికి వచ్చాడయ్యా, అందుకే కొట్టాను. ఎవడి కుర్రోడు చాలా షార్ప్ గా ఉన్నాడు. ఎరా అయ్యా డబ్బులు ఎంత నష్టం బాబు? 500 అయ్యా. 500. అయ్యా మీరు దేవుడయ్యా. మంచి టాలెంటెడ్ గా ఉన్నావే, పెద్ద వ్యాపారి అవుతావు. రేయ్ బయట తింట్రా. నిమ్మకాయలు 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 తాజా తాజా నిమ్మకాయలు. కొడతావరా మాదారా? చూడండి చిన్నపిల్లాడి చేసి కొట్టేస్తున్నారు. చూడండి అయ్యా చూడండి. నన్ను ఈ మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు. అయ్యా, ఈ మార్కెట్ లో మీరందరికీ మంచి చేశారని విన్నానయ్యా, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను. మీరే ఏదైనా దారి చూపిస్తే. రేపటి నుంచి వీడిని మార్కెట్లో వ్యాపారం చేసుకోమనండి. అయ్యా, నాకు కూరగాయలు అమ్మడం ఇష్టం లేదయ్యా, అయితే మిరపకాయలు అమ్మాలి. సరే చేసుకో. బాటలీరా. నష్టం వస్తే ఈ వైట్ వదలడం తెలుసు కదరా. ప్రాబ్లం ఉంటే చైర్మన్ గారి కార్యాలయంలో కూతురు బట్టి వెళ్ళాం. అలా కాకుండా మీలో మీరు కొట్టుకుంటే ఏడు నుండి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. హలో హలో, యాక్టోని 50 మందికి ఎక్కడిగా యాక్టో ఎటువంటి గొడవలో ఎవరు కూడా తలవద్దు. అలా చేసి వారి మార్కెట్ పోవడం అనేది. ఈ గొడవల రైతు సోదరులకు ఎగుమతి మధ్య వ్యాపార లావాదేవీలకు భారీ నష్టం వస్తుంది. దాని కారణమైన వారందరికీ మార్కెట్ రూల్స్ ప్రకారం జరిమానా విధించి వారిని మార్కెట్ యార్డ్ నుండి బహిష్కరించబడను. ఎందుకు మా వాళ్ళు చూడనయ్యా, ఈ రోజు మనల్ని మార్కెట్ నుంచి పంపించేస్తారు. ప్రతిరోజు ఏదో గొడవ, చిన్నప్పటి నుంచి అంతే. మొత్తం మార్కెట్ ఈడిదని ఫీలింగ్ ఏంటి? మార్కెట్ నాదే. చూసాను ఇటు పొగరు. వెంటనే లైసెన్స్ క్యాన్సిల్ చేసి పంపించేయి. పంపించే. లేకపోతే ఏంటయ్య గారు, మనం పనిచేస్తున్న మార్కెట్ మందనుకోవడం తప్ప మార్కెట్ లో జరగాల్సిన వ్యాపారం హైవేలో 100 లారీ లాభం అక్కడే జరిగిపోతుంది. దానివల్ల మార్కెట్కి ఎంత నష్టం, అలాంటి వ్యాపారులకు ఎంత నష్టం, రైతులకు ఎంత నష్టం. అయితే ఎవరు చేస్తున్నారా అయితే కొట్టాలని మనుషులు పంపించారు. ఇదంతా పట్టించుకోపోతే రేపు మీకే కదా బ్యాడ్ నేమ్, అందుకే కొట్టా. అవునయ్యా, వైట్ చేసింది రైటేనయ్యా. వైట్ గొడవ పడతాడు గానీ తొందరపడ్డయ్యా. ఆగండి, ఆడు చెప్పేది కరెక్టేగా. ఈ మార్కెట్ మంచి పేరు తేవడానికి నేనెంత ముఖ్యమో, దీన్ని కాపాడడానికి ఇంకొకటి కావాలి, అది కూడా అంతే ముఖ్యం. అదే వైట్. రేయ్, అయ్యా నువ్వు చేసిందే కరెక్ట్. ఇక నుంచి ఈ మార్కెట్ బాధ్యత నీదే. రారా. ఏంటి ఎమ్మెల్యే గారు, ఎలా ఉంది ప్లేస్? ఏరియా బ్రహ్మాండంగా ఉందయ్యా, కానీ ఊరికి కొంచెం దూరం అవట్లా. ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అది. ఊరి సెంటర్ నుంచి అది ఇక్కడ షిఫ్ట్ చేసి ఆ ప్లేస్ మాకు ఇవ్వండి. జనము రైతులు బాధపడరామయ్యా? మనం సుఖపడతాం కదా. ఎంత ఇస్తారు? ఎమ్మెల్యే అవటానికి ఇంత అయింది. 100 కోట్లు.
షిఫ్ట్ చేసేద్దాం, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఉంది. ఆదికేశవులు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే చెప్పినా ఆదికేశవుల మాట వినలేదు. వింటాడు, విని తీరాలి. వింటే 10% కమిషన్ ఇస్తాను, వినకపోతే నా పవర్ ఏంటి నేను చూపిస్తాను. ఎందుకంటే అతని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలంటే యాజ్ ఎమ్మెల్యేగా నా ఒక్కడికే అధికారం ఉంది. మార్కెట్ రేట్ తప్పకుండా షిఫ్ట్ అయి తీరుతుంది. నమస్కారం 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 అమ్మా. నమస్కారం అండి. ఏర్పాట్లు అదరగొట్టావుగా. అయ్యో ఫ్యామిలీతో వస్తున్నారు. వెనకాల వస్తున్నావు. అమ్మా ఎంతసేపు అమ్మా షాప్ ఓపెనింగ్ వెళ్ళాలి, తొందరగా రండి అమ్మా. పొగ ఇద్దా ముందు అవని బయలుదేరమని ఇంకా ఎన్ని ప్రదక్షిణలు చేస్తుందో. అమ్మా ఎంతసేపు తిరుగుతారమ్మా, పోనీ మీరైనా రండమ్మా, టైం అయిపోతుంది. ఏంటి అమ్మాయి గారు స్నానం అయిపోయింది కనుక్కోవాలా? సంధ్యమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి? తొందరగా రండమ్మా, టైం అయిపోతుంది. సండి ఈరోజు శాండీ మీద చుక్క నీరు కూడా పడదు. నేల శబ్దమే రావట్లేదే. ఆగవయ్యా, స్నానం అవద్దా? అమ్మయ్యా స్నానం స్టార్ట్ అయింది. అమ్మా తొందరగా రండమ్మా. సండే ఎవరైనా స్నానం చేస్తారా? 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 ఏమి స్నానం చేయలేదు కదా? తెలిసిపోయిందా? బా అది కాదు. అయినా బామ్మ, క్లీన్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీట్ గా ఉండడం ఇంపార్టెంట్. బ్రష్ నా పేరు ఏ బ్రాసి కాదు. సంధ్య త్వరగా తయారైరా. నా పేరు సంధ్య కూడా కాదు, శాండీ. అదేం పేరమ్మా? రేపు మాప పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా, మరి శాండీ కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్య అని పిలిపించుకోమంటావా? దీనికేం తక్కువ లేదు. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా? అయినా సండే షాప్ ఓపెనింగ్ చేయమని చెప్పిన ఆ వెధవ బయట పిలుస్తున్నారు. పాప పెద్ద కదా పవరం. ఉండొస్తా. మురికిదానా. నార్మల్. అమ్మగారు రండి. అమ్మగారు, అమ్మాయి గారి పేరేంటండి? సంధ్య. శాండీ, కాల్ మీ శాండీ. అదేలేండి. రేయ్, కూల్ డ్రింక్స్ పట్టా. అదేంటక్క ఇప్పుడే వచ్చేది? ఎవడీడు ఓవర్ చేస్తున్నాడు? ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్. ఏవయ్యా, సండే తప్ప షాప్ ఓపెనింగ్ కి వేరే రోజే దొరకలేదా నీకు? మీ నాన్నగారే పెట్టారండి. నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి ఇది? ఇటే. అమ్మా ఏరా రామా. బామ్మ, ఒక్క నిమిషం ఆగండి. బామ్మగారు, ప్రతిసారి అన్ని షాపులో దీపం మీరే వెలిగిస్తున్నారు. మహాలక్ష్మిలా ఉన్నారు. ఈసారి ఈవెంట్ రమ్మనొచ్చు కదా? అయ్యో వద్దురా బాబు, దాని సంగతి నీకు తెలీదు. కావాలంటే నేను. బామ్మగారు, యూత్ కి ఛాన్స్ ఇవ్వండి. అయ్యో వద్దురా, నా మాట వినురా. రండి. అబ్బా వాడికంటే తెలీదు. అనవసరంగా వాడి జీవితం నాశనం చేయకే. అతనే పిలుస్తున్నాడు, నీకేంటి బాధ? అయ్యో, నా మాట కూర్చో. వినవే. కూర్చో. ఏం చేస్తాం, వాడు పోయి వాడే తవ్వుకున్నాడు. మార్కెట్ ని సంపాదించడానికి మంచి దారే పట్టావు వైటు. చచ్చాడు. సావని నా కొడుకుపా. అమ్మా స్మైలో.